అలిపిరి పాదాలకు సమీపంలోని 20 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం పేరుతో ఒబేరాయ్ గ్రూప్ కు చెందినటువంటి స్వర సంస్థకు విల్లాలు, బార్ స్పా, మద్యం, మాంస సేవలతో అభివృద్ధి చేయడానికి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఆ నిర్ణయాన్ని రద్దు చేయవలసిందిగా హిందూ సంఘాలు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, విహెచ్వి విష్ణు, ప్రతీక్ రెడ్డి, కిరీటి రెడ్డి, హెచ్ఎఫ్యు బాబు, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ నాయుడు, కుమారి సరిత భక్తులు వినతి పత్రం ఈవోకి అందజేశారు. అయితే మేము ఒక సాధారణ హిందూ భక్తులుగా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాలనే బాధ్యతతో ఈ ఫిర్యాదు చేస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది యావత్ హిందువులు దిగ్భ్రాంతికి చెందినటువంటి రోజు. ఈరోజు ఏకంగా టీటీడీకి చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని టూరిజంకి ఇచ్చి టూరిజం ద్వారా మళ్ళీ ఓబరాయ్ సంస్థకు చెందినటువంటి హోటల్కి గతంలో ముంతాజ్ అనే పేరు ఉన్నటువంటి దానికి స్వేరా అని పేరు మార్చి గతంలో ఉన్నదానికన్నా ఇంకా దగ్గరగా అలిపిరి పాదాల దగ్గరగా ఆ హోటల్కి అనుమతులు ఇవ్వడం, ఆ హోటల్ యొక్క పరిస్థితి బారు, స్పా సెంటరు, మందు, మాంసం అన్నీ అమ్ముకునేదానికి ఫెసిలిటీ ఉన్నటువంటి 100 విల్లాలు కట్టుకునేదానికి అనుమతులు ఇవ్వడం, అది ఫ్రీగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, టీటీడీ భూములు గతంలో 100 సంవత్సరాల క్రితం భక్తులు టీటీడీ కోసం ఇచ్చారు. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని దానికోసం ఇచ్చినటువంటి భూములు ఇనాం భూములు అంటారు. ఈ భూములకు మీరు రక్షణగా ఉండాలి తప్పితే భక్షణ చేయకూడదు. మీరు దయచేసి మీరు ఏ హోటల్కి అయితే ఇచ్చారో ఆ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోవాలి. గతంలో కూడా ఇచ్చినటువంటి జీవోని దాన్ని క్యాన్సిల్ చేయడం కోసం మేము నెలల తరబడి పోరాడాం. ఇప్పుడు మళ్ళీ మీరు అదే పేరు మార్చి అదే హోటల్కి ఇంకా దగ్గరగా ఇవ్వడం చాలా బాధాకరం. దాని వెనకాలే 3 ఈ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ. ఈ పక్క ఏమో హాస్పిటల్, ఇంకో పక్క ఏమో ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్. ఇంత సైలెంట్ జోన్ మధ్య మీరు ఇలాంటి హోటల్కి అనుమతి ఇవ్వడం చాలా బాధాకరం. ఇది ఎంతో విలువైన ఎర్రచందనం, కొన్ని వేల చెట్లు ఉన్నాయి, ఎన్నో వందల చెట్లు ఉన్నాయి. అక్కడ గతంలో 10 రోజుల క్రితం వరకు ఫారెస్ట్ వాళ్ళు కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలో చిరుతపులులు, మళ్ళీ ఈ జింకలు ఇవి సంచరించే వీడియోలు కూడా బయటపడ్డాయి. అదే చోట ఒక వాటర్ పాండ్ ఉంది. ఆ చిరుతపులులు, జింకలు అక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతున్నాయి. అలాంటి వాతావరణాన్ని, ఎంతో పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఒక